ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం రాజ్యసభను కుదిపేసింది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సావధాన తీర్మానంపై జరిగిన చర్చ గందరగోళంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న విపక్ష ఎంపీలు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఇచ్చిన సమాధానంపై నిరసన తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ను కేంద్రం మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర వివరణ నిరసిస్తూ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇంత జరుగుతున్నా టీడీపీ ఎంపీలు మాత్రం చర్చకు దూరంగా ఉన్నారు. కనీసం చర్చలో పాల్గొనేందుకు పేర్లు కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రత్యేక హోదాపై సభ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా వెనుకబడి ఉందని తెలిపారు సాయిరెడ్డి. There is no distinction. It has not made any distinction between the special category states and other states in so far as revenue deficit, post-devolution revenue deficit grants are concerned. That is what they have merely stated. To the best of my knowledge, it is only a recommendation, and by implementing this recommendation, the government is not doing any justice to the state of Andhra Pradesh. 14th Finance Commission report calculated the average per capita gross state domestic product, wherein the gross GSDP of Andhra Pradesh is only for 2012 and 13 is only 73,979, which is much lower than three of the states, much lower than the remaining states of 11 states which have been declared as special category states, sir. The government of the day has not done any justice to the state of Andhra Pradesh. Okay, now it is very much required that the state of Andhra Pradesh should be granted special category status. Okay, sit down. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేసినా కేంద్రం మాత్రం పాతపాటే పాడింది. ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని తెగేసి చెప్పింది. Instead of criticizing not going on record, instead of criticizing this government for not giving them special category status, I would suggest that they should go ahead in their respective states and ensure that the states you listen to the reply and then say and develop how come that states, without listening to the reply and develop their state by virtue of this extra 1.78 lakh without listening to the reply you are walking out. That we I don't know why. Come out of the Planning Commission. And at present, sir, there is no proposal for any special category status to be granted to any state. కేంద్ర మంత్రి మరొక్కసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రతిపాదన ఏది మా దగ్గర లేదు. కేంద్రాన్ని నిందించే బదులు మీరు మీ రాష్ట్రాలని డెవలప్ చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి వేరే మార్గాలు ఆలోచించండి అని చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు. కేంద్ర మంత్రి రవి గారు జాయిన్ అయ్యారు, అట్లాగే శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. మనతో తెలుసాను శ్రీనివాసరావు గారు మాట్లాడదాం. రవి గారు చెప్పండి. అదే ఇవాళ మళ్ళీ ఒకసారి రాజ్యసభలో చర్చకు వచ్చింది ప్రత్యేక హోదాకు సంబంధించిన వ్యవహారం. ఒక అందుకు సంతోషించాలి. ఇక దీన్ని భూస్థాపితం చేసాము, ఇది మళ్ళీ లేవదు అనుకునే ఒక సమస్యను అత్యున్నత సభలో మళ్ళీ తీసుకొని రావడం చాలా మనం హర్షించాల్సిన, స్వాగతించాల్సిన విషయం. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రజలు ఏం కోరుకోవడం లేదు, కొంతమంది అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేస్తున్నారని ఒకవైపు, రెండోది అది ముగిసిన అధ్యాయం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కూడా ఇదే మాట చెప్పారు, ప్రజలు కోరుకోవడం లేదు, ఏం జరిగిందో చూసాం. ముగిసిన అధ్యాయం ముగించడానికి మీరెవరని, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజ్యాంగబద్ధమైన హామీ అవన్నీ ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు నేను బతికున్నానంటే లేదు, నువ్వు పోయావంటే అది ఎలా కుదురుతుంది? కాబట్టి ముగించడానికి మీకు అధికారం లేదు, ముగించడం అనేది అనైతికమైన విషయం అని చెప్పడానికి ఈరోజు జరిగిన చర్చ ఉపయోగపడుతుంది. రెండవది, ఈ సందర్భంగా కేంద్రం సూటిగా ముందుకు వచ్చి, ఇంతకుముందేమో సన్నాయి నొక్కులు నొక్కేవాడు, మాకు ఆలోచన లేదు, ఆ ప్రస్తావన లేదని ప్రతిపాదన ఉంది, మేము దాన్ని ఆమోదించడం లేదు, తిరస్కరిస్తున్నాం అంటే అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ చాలా సూటిగా కేంద్రం కేంద్రం వరకు ముగించదలుచుకుంది అనేది తేలిపోతుంది. ఇక మూడో విషయం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. కాంగ్రెస్ వాళ్ళు ఇది వరకు ఉన్నారు, వాళ్ళు అడిగారు దిగ్విజయ్ సింగ్తో సహా అందరూ.
వైసీపీ విజయసాయి రెడ్డి ఇదివరకు అడిగారు, ఇప్పుడు కూడా అడిగారు, దిగ్విజయ్ సింగ్, కేవీపీ జయరాం రమేష్, ఉన్నారు. ఆ కేవీ వాదనలు రామచంద్రరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. బాగానే మంచి విషయమే. మనం సభలో రాష్ట్రాల సభ కాబట్టి, రాజ్యసభ అంటే హామీ ఇచ్చింది కూడా అక్కడే కాబట్టి ఆ చర్చకు రావడం చాలా మంచి విషయమే. కానీ బీజేపీ అంటే పోనీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మౌన ముద్ర దాల్చారనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా అడగకపోవడం చాలా హాస్యాస్పదమైన లేదా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు మేము రాష్ట్రానికి కావాల్సిన ప్రతి దానికోసం అనుక్షణం చెమటోడుస్తున్నాం, అహోరాత్రులు కష్టపడుతున్నాం అన్న వాళ్ళు వచ్చిన సందర్భాన్ని ఉపయోగించుకొని గొంతు కలపడానికి కూడా సిద్ధపడడం లేదంటే, నిన్న రాత్రే నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారు నిన్ననే అసలు ఆయన భారతదేశ ఆశాజ్యోతి, అసలు ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇలాంటి ప్రధాని, ఇంత శక్తివంతమైన ప్రధాని ఉన్నారని పొగుడుతున్నారని పొగిడొచ్చారు. ఎందుకో మరి అంత గొప్పవారు అయిండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన చేసింది ఏమీ లేదు. పైగా ఈ మధ్య దక్షిణాది ఉత్తరాది లాంటి సమస్యలు కూడా బీజేపీ వాళ్ళ నోటి వెంట వస్తున్నాయి. ఈ అంశాలు ఏమీ పట్టించుకోకుండా ఏకపక్ష ప్రశంసల్లో ఎందుకు మునిగి తేలుతున్నారో, కనీసంగా ప్రస్తావించడానికి కూడా ఎందుకు వెనుకాడుతున్నారో చాలా సందేహం కలిగేటటువంటి విషయం. చాలా ఒక పాలకపక్షం నుంచి ఇలాంటి స్పందన రాహిత్యాన్ని, బాధ్యత రాహిత్యాన్ని మనం ఊహించలేము. తప్పకుండా ఇది చాలా అభిశంసించాల్సిన విషయం. ఒకందుకు వాళ్ళు ఇప్పటికే శాసనసభలో కొనియాడుతూ తీర్మానం చేసిన తర్వాత, అంటే వాళ్ళు ముగించేసి ఇచ్చిందే చాలా గొప్ప అని వెంకయ్య నాయుడు గారు మొన్న కూడా విశాఖపట్నంలో సన్మానం చేయించుకుంటున్నారు. కనీసం ఇప్పుడు చెప్పింది చేయలేకపోతే మౌనంగా మూలన కూర్చోవడం అదొక పద్ధతి. విజయయాత్రలు చేయించుకోవడము, సన్మానాలు చేయించుకోవడం ఇంతవరకు దేశ రాజకీయాల్లోనే ఇది చాలా ఒక అపురూపమైన, ఒక వికృతమైనటువంటి ఒక ఘట్టం. బహుశా ఈ కారణం చేతనే తెలుగుదేశం వాళ్ళు అడగడానికి మొహమాట పడి ఉంటారు. ఏదేమైనా నేను అనుకోవటం వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ ప్రత్యేక హోదా సమస్య సజీవంగా ఉంటుంది. ఇది అయిపోతుంది అనేది చాలా పొరపాటు. అది రవి గారు, మీరు ప్రత్యేక హోదా సమస్య సజీవంగా ఉంటుందని చెప్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పక్షం అట్లా భావిస్తున్నట్టు లేదు. ఇది ముగిసిపోయింది అన్నట్టుగానే ఈరోజు నిజానికి రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరు లేరు అసలు సభలో. సార్, ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తాము అనుకున్నదే జరగాలని, ముగిసిపోయిందని, ముగించేసామని, ఇంకెవరూ నోరెత్తే అవకాశం లేదని భావిస్తూనే ఉంటారు. అయినా ఉద్యమాలు వస్తాయి, అయినా పోరాటాలు జరుగుతాయి, అయినా కోరికలు సాధించుకోవడం అది అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, చంద్రబాబు గారికి చాలా ఇష్టమైన ప్రపంచ బ్యాంకు చెప్పిన ప్రకారమే అభివృద్ధి జరగాలంటే 3 ఐలు ఉండాలి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, 2 ఇనిషియేటివ్, 3వదేమో ఇన్సెంటివ్స్. 1% ఇన్సెంటివ్ కనుక కల్పిస్తే పన్నుల్లో 10 నుంచి 30% పెట్టుబడులు పెరుగుతాయనేది అమెరికా అనుభవం, మన అనుభవం. అమెరికా లాంటి అత్యంత సంపన్నమైన దేశంలో అనుభవం అది. ఈ మాట మనం అంటే వెంటనే ప్రత్యేక హోదా వేరు, రాయితీలు వేరు అంటారు. పోనీ రాయితీలను ఇవ్వండి అంటే హల్లీకి హల్లీ, సున్నాకు సున్నా అని, దీనికి ఇది లేదు, దానికి అది లేదని ముగిస్తారు. నిజంగా ఇది ఇంత వాగ్దాన భంగం, ఇంత విశ్వాసఘాతుకత్వం, పైగా దాన్ని సమర్థించుకొని, ప్రశంసించుకొని సన్మానాలు చేయించుకోవటం చాలా దారుణమైన, అప్రజాస్వామికమైన, అవమానకరమైన విషయం. ఇందులో ప్రజలు గాయపడ్డ ఒకటైతే ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు ప్రతిష్టను పోగొట్టుకోవడం అంతకంటే ముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను. శ్రీనివాసరావుతో మాట్లాడడం, వారు ప్రత్యేక హోదా సాధన కోసం ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నారు, హోదా సాధన సమితి పేరుతో. శ్రీనివాసరావు చెప్పాడంటే తెలుగుదేశం ఇప్పుడు ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి, అందులో ఎవరు కాదని లేరు. నిన్న ఎన్డీఏ సమావేశాల్లో వారు మాట్లాడిన తీరు చూసినాం. ఇవాళ ప్రత్యేక హోదా మీద విపక్షాలు గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు, డిమాండ్ చేస్తున్నప్పుడు కనీసం తెలుగుదేశం సభ్యులు సభలో కూడా లేకుండా పోవడం అంటే ఇంత బలహీనం అయిపోయింది అధికార పక్షం ఆంధ్రప్రదేశ్లో. పోనీ ప్రజలు సంతోషంగా ఉన్నారా ప్రత్యేక హోదా రాకపోయినా? ప్రజల యొక్క ఆకాంక్షలు తొక్కి పెడతానికి కేంద్ర సూచన ప్రసారణ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన వెంకయ్యనాయుడు గారి ఆదేశాలతో మీడియాని భయపెట్టి ఎట్టి పరిస్థితుల్లో వాదన రాకుండా చేయాలని చేస్తున్న దుర్మార్గమైన కుట్ర జరుగుతుందండి. ఒకటి. నెంబర్ 2, మొట్టమొదటి మేము ఉద్యమం మొదలుపెట్టిన మొట్టమొదటి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం 2-3 నెలలు బాగుంది. తర్వాత సెక్షన్ 30 మేము బిఫోర్ బైఫర్కేషన్ మార్చి 6వ తారీఖున మొదలుపెట్టామండి, 2014 సంవత్సరం. ఆ తర్వాత వాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది మేము చూసాం. ఆఖరికి మొన్న ఆమన నిహార క్షేపణం చేస్తే పాకిస్తాన్లో ఎలాగ బంకర్లు వచ్చి ధ్వంసం చేస్తారో అలా ధ్వంసం చేశారండి వాటిని. మాకు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఎన్నికల ముందు, యూపీ ఎన్నికల ముందు ఏదైనా కొంచెం ఉండేదేమో, కానీ ఈసారి వాళ్ళు వద్దన్నా ఈయన వదిలే ప్రశ్న లేదు. దానికోసం ఏదన్నా తాకట్టు పెట్టేటట్టు కనపడతా ఉన్నారు.
ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. రాయితీలతో కూడిన ప్రత్యేకత హోదా కోసమే విభజన హామీలన్నిటి కోసం మేము చేస్తున్నాం. ఇవాళ మాట్లాడతా కనీసం వాళ్ళకి అక్కడ నేను మాట్లాడే వాళ్ళకి సోయి ఉండాలి. ఎందుకు సోయి ఉండాలంటున్నానంటే ఇది నా దగ్గర స్టేట్మెంట్ ఉంది. ఇచ్చిన ప్యాకేజీ పొట్టలం ఒకటి ఇచ్చామన్నారు, దానికి ఆ దిక్కుమాలి దానికి చట్టబద్ధత అంటున్నారు. నేను ప్రజలకు చెప్పాలండి ఆ విషయం. చట్టబద్ధత వచ్చేసిందని సన్మానాలు చేయించుకుంటున్నారు. అర్థం కానిది ఏంటంటే దీంట్లో ఆల్రెడీ పార్లమెంట్లో చట్టంలో ఉన్నదానికి చట్టబద్ధత రావాలి. దాంట్లో దుగ్గరాజపట్నం పోర్ట్ కానీ దాంట్లో కానీ చట్టంలో ఉంది, అమలు చేయాలి 2018. దాన్ని పక్కన పెట్టేశాడు నిన్న ఆయన పెద్దలో అరుణ్ జైట్లీ గారు. చట్టంలో ఉన్న చట్టబద్ధత ఉందన్నది పక్కన పెట్టి పార్లమెంట్లో కాకుండా కేవలం క్యాబినెట్ తీర్మానానికి చట్టబద్ధత వచ్చిందని పండుగ చేసుకుని పుల్లారెడ్డి సీట్ పంచిపోయిన క్రాకర్స్తో కాల్చుకుంటామని అర్థం ఉందండి. ప్రజలు తెలుసుకోవాల్సిందని కావాలని అణిచివేస్తున్నారు. ఈ దుర్మార్గమైన పూరిత వైఖరి కావాలని చెప్పి. ఎందుకంటానంటే అయిపోయినాయి, నీకు రాయితీ రావు, 2017 మార్చి నాటికి అయిపోయినాయి. ఎవరండి చెప్పింది? ఇప్పుడు నాకు 268 పేజ్ మీకు పంపిస్తాను. 268 పేజ్ ఇది జిఎస్టీ యాక్ట్ వచ్చిందండి. దాంట్లో స్పష్టంగా సుస్పష్టంగా ప్రత్యేకంగా రాశారు. ఏమైనా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇన్సెంటివ్స్ విషయంలో 2022 మార్చి 31 వరకు వాళ్ళు అమలు అవుతున్నాయి. అయిపోయినాయి అని అంటారేంటి? ఆ రెండు ఒకటి కాదంటే ఏమంటే మేము ఫిబ్రవరి నెల ఆ రోజు పార్లమెంట్లో మాకు హామీ ఇచ్చినప్పుడు ఏదైతే అప్పుడు రాయితీలు ప్రత్యేక హోదా కలిపి ఉన్నాయో అవన్నీ అడుగుతున్నాం. మీకు అది ఇవ్వం, హోదా వస్తాం కుదరదు, మీకు ఓన్లీ చొక్కా ఇస్తాం, ప్యాంట్ ఏమో యుద్ధం చేయండి అంటే ఏం నడుస్తుందండి? ఇది అబ్సల్యూట్లీ రాంగ్. కావాలని ఆ రాష్ట్రాలు ఏమో అభివృద్ధి చెంది అంటున్నారు. అంటే మన రాష్ట్రాన్ని మోసం చేయడానికి మీరు పార్లమెంట్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అడిగారా? 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు మాట్లాడారా? వాళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రజల్లో ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇలా పొరపాటు చేసినప్పుడు ఎంత లోపల ముగిసి ఇలా ప్రజలు చేశారంటే బయటికి రాలేదనుకుంటున్నారు. చేతకనాళ్ళు, చాలేనాళ్ళు, దమ్ములేనాళ్ళు అనుకుంటున్నారే వీళ్ళు. కాదండి, ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో బయటికి రారు. మేము చూస్తున్నాం కదండి, ఎక్కువ రాకపోవచ్చు, కానీ కొట్టారంటే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు కొట్టి చూపించారు. అందువల్ల నా విజ్ఞాపన ఏంటంటే ఇప్పటికన్నా పార్లమెంటు ఇచ్చిన హామీల కంటే ఈ కొన్ని ఇదేమి ఎక్కువ కాదు. వాళ్ళు కనుక ఇమ్మీడియట్గా కనుక చేయకపోతే మాత్రం వాళ్ళు ఎన్నికల విషయం కాదండి, పార్లమెంట్ మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంది ప్రజలకు. అది రాకూడదు. ఆ దుర్మార్గమైన భావన కల్పించింది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలండి. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి? చెంబు నీళ్లును మట్టి ఇచ్చి అక్కడ పెట్టిపోయారు. వాళ్ళ వరకు 2,000 కోట్లు ఇచ్చామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వేరే చూసుకోవాలి. 41,000 కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాయలసీమ ఉత్తరాంధ్రలో నిజంగా నేను వెళ్తేనండి, అనంతపురం వెళ్ళాను, అక్కడ ఆత్మహత్య చేసుకుని రైతుల కుటుంబాలను పరామర్శించాను. అలాగే అనేక ప్రాంతాలు ఉత్తరాంధ్రకి వెళ్తే 50 కోట్లు ముష్టేశారు. ఇంకా ఒక్క ₹10 కూడా రాదంటున్నారు. సిగ్గు మానాలు ఉంటే ఎస్పెషల్ ఆ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పట్ల మమేకమైతే 50 కోట్లు ముష్టేస్తే అది కూడా సెపరేట్గా ఆంధ్రాకి వేయలేదండి. తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చేసి హైదరాబాద్ ఆంధ్ర మాత్రం 7 జిల్లాలు ఇచ్చారు. ప్రకాశం జిల్లా కూడా బాధలో ఉంది. ఏ సమస్య మీద మేము సాటిస్ఫై అవ్వాలి చెప్పండి? పొట్లం వచ్చింది, పొట్లాలు ఏముంది? ప్యాకేజీలు ఏముంది? ప్యాకేజీ పొట్లా ఉంటారు కదండి. ఆ పొట్లాలు ఏముంది? ఎవరికి కావాలి? మేము అడిగింది విభజన హామీలు అన్నిటి అమలు కోసం పోరాడుతున్నాం. మీరు ఎన్ని ఇచ్చారు విభజన హామీలు? ఏదో ఐఐటి పెట్టా ఉన్నారు, అదే 18 లక్షల పాపులేషన్, 18 లక్షలు అండి ఏది గోవాకి, దానికి ఐఐటి ఇచ్చారే. ఏదో 1-2 ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. దీంట్లో అందరూ పోరాడాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరినీ కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఉండదు. కొంత లోపం కనపడతా ఉంది, అందరినీ కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. రైట్ సార్. ఇప్పుడు కేంద్రం చాలాసార్లు చెప్పింది ఏమిటి అంటే ప్రత్యేక హోదా ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు కూడా తీసేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ సాధ్యం. నేను నా దగ్గర ఉందండి, అదే దాని గురించి మాట్లాడదాం. షార్ట్ బ్రేక్. ప్రత్యేక హోదాకు సంబంధించి మళ్ళీ ఒకసారి రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. అది అయిపోయిన విషయం అనుకున్నారు, ముగిసిన అధ్యాయం అన్నారు, దానికి మించిన సహాయం వస్తుందన్నారు. కానీ మళ్ళీ దాని మీద చర్చ జరుగుతున్నది. కేంద్ర మంత్రి చెప్తున్నారు అట్లాంటి ప్రతిపాదనే మా దగ్గర లేదు, మీకు సంవత్సరానికి 1,78,000 కోట్లు ఇస్తున్నాం, వాటితో మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నారు. గోవింద్ రెడ్డి గారు ఏమనిపించింది సార్? సార్ ఏం మొత్తము ఇదంతా మనము చూస్తుంటే ఎలా అర్థమవుతా ఉందంటే, ఏదైతే ఒక రీజనల్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నటువంటి పార్టీ ఏదైతే నినాదంతో వచ్చిందో అది పూర్తిగా తుంగలో తొక్కి ఈనాడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది చాలా బాధాకరం. అది ఇస్తున్నామా ఇవ్వలేదా అంటే, ఎవరైతే రాజ్యసభ సాక్షిగా చెప్పినటువంటి ఒక హామీని ఇంత తుంగలో తొక్కి జరుగుతున్నటువంటి ఈ సమస్యను
దీని మీద కనీసం నోరు విప్పడానికి ఇంత భయపడుతూ దానివల్ల ఏదైనా మనకి ఏం జరుగుతుంది ఏమి జరగదు ఈ రాష్ట్రానికి అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం, ఈ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం, ఇది చాలా మొండికేసింది అని చెప్పేది ప్రజలకు చెప్పాలా. మీరు అలా చెప్పకుండా వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అసలు ప్రత్యేక హోదా వల్ల ఏముంది, ప్యాకేజే మంచిది, దీనివల్ల ఇదేమీ సంజీవిని కాదు, ఇట్లాంటి అనేక మాటలు మాట్లాడాడు. కానీ అందరు కూడా ఎక్స్పర్ట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రత్యేక హోదా వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి, ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏమొస్తున్నది అనేటువంటి విషయాలు ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఈవెన్ పోలవరానికి ఇచ్చేది కూడా 2011-12 నిన్న ఒక ప్రశ్న అడిగితే 2014 నాటికి ఎంత అవుతుందో అంతా వాళ్ళే పెట్టుకోవాలి, మార్చి అనేటువంటిది. సో ఈ విధంగా జరిగేటువంటి ఈ ప్రక్రియలో మరి వీళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొనకుండా రాష్ట్రానికి కావాల్సినటువంటి విషయంలో ఏ విధంగా మరి అందరినీ కూడా ఒక మిస్లీడ్ చేసేటువంటిది చాలా బాధాకరం. దీని వెనక నాకేంటంటే చంద్రబాబు గారికి మరి ప్రధానమంత్రి గారంటే చాలా భయం ఉన్నట్టుగా ఉంది. ఆయన ఎక్కడ కేసులు బయట పెడతాడో, లేకపోతే ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఎక్కడ చూపించేసి మిగతా కొన్ని రాష్ట్రాల మీద ముఖ్యమంత్రుల మీద నందు అనేకమైనటువంటి కేసులు కానీ ఇప్పుడు మనం తమిళనాడులో చూస్తున్నాము, లేకపోతే మిగతా ఉత్తరాంచల్ వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. ఏ విధంగా బీజేపీకి అనుకూలంగా లేనటువంటి రాష్ట్రాల మీద ఏ విధంగా ఒత్తిళ్లు జరుగుతున్నాయో మనకు చూస్తున్నాం. దాన్ని పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయి ఈ రాష్ట్ర భవిష్యత్తు కంటే కూడా ఈ నా పొలిటికల్ నా క్యారియరు నేను బాగుంటే చాలు అనేటువంటిది ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఆది నాయకుడికి పూర్తిగా అది ఒక్కటే పట్టింది అనేది దీంట్లో సుస్పష్టం. మనము శ్రీనివాసరావు గారు ఎంత గట్టిగా మొరపెట్టుకున్నా ఉపయోగం లేదు ఇది. ఎందుకంటే ఇది వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు మేము ఇయ్యము అని చెప్పి. తెలంగాణ 2 సభ్యులు ఉంటేనండి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం అందుకనే మనము ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే, వీళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని ఎండగట్టాల్సిందే తప్ప మనము బాధపడో భయపడి ఇదంతా అని ఆవేదన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితమైనటువంటి పోరాటం చేయాలి, ప్రజలకు ముందుకు పోవాలి, చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తీసుకుపోయి ఇలాంటి ప్రభుత్వాలను ఏ బంగాళాఖాతంలోనే కలపడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆవేదన పడడం వల్ల ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఇది జరగదు. ఇప్పుడు కేంద్రం అట్లా గట్టిగా మాట్లాడుతూ ఉంది, రాష్ట్రంలో ఉండే అధికారంలో ఉన్నటువంటి పార్టీ పూర్తిగా సహకరించడం లేదు. దీన్ని ఏ విధంగా గోవింద్ రెడ్డి గారు ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఒక సందేహం కలుగుతున్నది. కేంద్రానికి ఒక స్పష్టత ఉన్నట్టుంది కానీ ఆ స్పష్టతని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నదా, ఉద్దేశపూర్వకంగా 100% విఫలమైంది. ఇప్పుడు వాళ్ళైతే కేంద్రం ఏదైతే చెప్తున్నారో దాంట్లో ఇది రాష్ట్రానికి ఖచ్చితంగా ఇది మేలు జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం కావాలని ఇవ్వడం లేదు అని చెప్పే ధైర్యం కానీ సాహసం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 100% చంద్రబాబు గారు ప్రకటించారు. ఇందాక ఒక లైవ్ వస్తూ ఉంది, చెప్పండి. దాంట్లో ఆయన సుస్పష్టంగానే ప్రకటించారు, ఈ రాష్ట్రంలో మాకు ఏదైతే రావాలో దానికి మించి దానికి సరిపడా ఏదో ప్యాకెట్ ఏదండి ప్యాకేజీలో తీసుకొస్తున్నారని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. దానికంటే బాగా చేస్తున్నారు కాబట్టి గొడవ చేయొద్దని కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇందాక మంత్రి గారు మాట్లాడుతున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా చేసామని చెప్పి మంత్రి ఒక్క ఫిగర్స్ ఇస్తాను, వాళ్ళ దగ్గర ఉన్న ఫిగర్స్ ఉంటే చూసుకోమనండి. 14 ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏపీకి సాయం చేసిన 5 సంవత్సరాల తర్వాత ఏపీ రెవెన్యూ లోటు 192,798 కోట్లు ఉంటుంది. నికర లోటు 5 సంవత్సరంలో 22,112 కోట్లు ఉంటే తెలంగాణ చూస్తే 5 సంవత్సరాలకి 118,678 కోట్లు ఉంటుందండి మిగులు. అది మిగులు ఉంటుంది, ఇది లోట్లో ఉంటుంది. ఇది నేను చెప్పలేదు, 14 ఆర్థిక సంఘం స్వయంగా ఆమోదించింది, పార్లమెంట్ ఆమోదించింది. దాంట్లో సుస్పష్టంగా 5 సంవత్సరాల తర్వాత ఇంత లోటు ఉంటుందని చెప్తే నేను చెప్పిన దాంట్లో ఒక్క రూపాయి తప్పు ఉందేమో అడగమనండి. శ్రీనివాస్ ఒక మాట, ఇంతకుముందు నేను బ్రేక్ పోయే ముందు అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు కేంద్రం చెప్పింది ఏంటి అంటే, వస్తున్నాను సార్, వన్ సెకండ్. కేంద్రం ఏం చెప్పిందంటే ఇప్పటికే ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలన్నిటికి కూడా దాన్ని రద్దు చేస్తున్నాం కాబట్టి కొత్తగా ఇంకో రాష్ట్రానికి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళకి పొడిగిస్తానని ఎవరు హామీ ఇవ్వలేదండి. పైగా రాయితీలు ఏదైతే ఉన్నాయో 2022 మార్చి వరకు అమలు జరుగుతాయని సుస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని అమలు చేస్తూ ఉంది. వాళ్ళు కూడా ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దాంట్లో కావాల్సింది
వివరాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్న సమయంలో ఇవాళ మీరు ఈ లోటంతా భర్తీ చేసామని ఎలా చెప్తారు? ఇక్కడ 192,000 చెప్తున్నారు, సంవత్సరానికి 1,75,000. సంవత్సరానికి కాదు, అన్ని రాష్ట్రాలకు కలిపి వాళ్ళు చెప్పింది, అన్ని రాష్ట్రాలకు కలిపి ఇది పెంచామని చెప్పి ఆయన వాళ్ళు మాట్లాడిపోయి వాళ్ళు మాట్లాడుంటారు. నేను అది కాదు, అసలు నేను అనలేదండి. ఆర్థిక సంఘం ఆమోదించింది. 5 సంవత్సరాల తర్వాత కూడా నికర్ లోటు 22,112 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రణాళిక సంఘం ఆమోదించింది. అంత వైలెంట్గా నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్తారు? నేను చెప్పలేదు, ఆర్థిక సంఘం ఉందండి. మనం భారతీయ జనతా పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి, కేంద్రం స్పష్టంగానే ఉన్నట్టుంది కానీ దాన్ని ప్రజలకు కన్వే చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందో, సందేహపడుతుందో, వేరే కారణాలైన ఉన్నాయో అనే ఒక అనుమానం అయితే అందరికి కలుగుతున్నది. ఏమంటారు మీరు? ఇవాళ మళ్ళీ రాజ్యసభలో చర్చ జరుగుతున్నది, ప్రత్యేక హోదా మీద ముగిసిన అధ్యాయం అన్నారు, కానీ అది ముగిసిపోతున్నట్టుగా లేదు. అమర్ గారు నమస్కారం, మీకు అక్కడున్న అతిథులందరికీ నమస్కారం. నమస్తే. చెప్పండి. భారతీయ జనతా పార్టీ విస్పష్టమైనటువంటి ప్రకటనను ప్రత్యేక హోదా సంబంధించిన విషయంలో రాజ్యసభలో చెప్పడం జరిగింది, ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లోక్సభలో చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి వెంకయ్యనాయుడు గారి పేరు కొంతమంది వాడుతున్నారు, మరి కేంద్ర మంత్రి అని వాడచ్చు. మరి అదే భారతీయ జనతా పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా బాధ్యత కేంద్ర ప్రభుత్వం. మరి ఎన్డీఏలో ఉన్న భాగస్వాములందరినీ మాట్లాడచ్చు. నరేంద్ర మోడీ పేరు ఎందుకు మాట్లాడుతున్నామంటే లీడర్ ఆఫ్ ది పార్టీ, ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. సరే, ఎవరో ఒకరు కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ మంచిదే, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇప్పటిదాకా మాట్లాడిందంతా కూడా ప్రభుత్వానికి అండగడదాం, బీజేపీకి సంబంధం లేదు. ఒకటి అమర్ గారు చెప్పండి, ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అయినా కూడా కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు ప్రత్యేక హోదా కావాలా అని వాళ్ళ అభిప్రాయం అది. అయితే రాష్ట్ర ప్రజల అభిప్రాయం భిన్నంగా ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విశాఖపట్నంలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ప్రత్యేక హోదా, అదేవిధంగా రైల్వే జోను, విభజనకు సంబంధించినటువంటి హామీలు, కొన్ని అంశాలు ప్రజల ముందర పెట్టారు. ఇంకా కొన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు వాళ్ళ పార్టీ పేరు చెప్పుకునే కొంచెం సిగ్గు కాబట్టి ఏదో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పేరు మీద ఒక అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లోకి వచ్చారు. అయితే విస్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఏం తీర్పు అంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంది, ఆ దిశలో ముందుకెళ్తుంది అనేటువంటి దాన్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి 35 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో అక్కడ 3 జిల్లాల ప్రజలు తీర్పు ఇచ్చారు. కాబట్టి అక్కడికి ఆగలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క చెప్పిన మాట మేరకు నిజాయితీగా పనిచేస్తుందనే దానికి ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 406 ఎమ్మెల్యే బీజేపీకి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అయితే ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కన్ఫామ్ అయితే నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. పోలవరం ఇచ్చిన మాట మేరకు నిర్మాణం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇవాళ నిన్న ఉమాభారతి గారు మాట్లాడారు. నిన్న ఉమాభారతి గారి ప్రకటన విన్నారా? మధ్యలో విష్ణువర్ధన్ రెడ్డి గారు నిన్న ఉమాభారతి గారు చేసిన ప్రకటన విన్నారా? చెప్తాను, దానికే చెప్తాను అమర్ గారు. చెప్పండి. 2014-15 అంచనాలకు సంబంధించిన విషయంలో 16,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మేము భరిస్తామని చెప్పింది. ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇంకా 16,000 కోట్లు, మేము 32,000 కోట్లు అంచనా వేసినామంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుంది. వాస్తవంగా ఒకవేళ 30,000 కోట్ల 25,000 కోట్ల అంచనాలు కరెక్ట్ ఉన్నా లేదో చూసిన తర్వాత నిర్ణయానికి వస్తుంది. ఈ రోజు పార్లమెంట్ లో అడిగిన సమాధానంగా 16,000 కోట్ల రూపాయలు. 2 నేషనల్ హైవే 23,430 కోట్ల రూపాయలతో 426 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. వెంకయ్యనాయుడు గారి గురించి కూడా కొంతమంది విమర్శ చేశారు. అర్బన్ డెవలప్మెంట్లో ఆయన పరిధిలో ఉన్నటువంటి దాంట్లో 3,827 కోట్లు ఒక్క రాష్ట్రానికి గ్రాంట్ రూపంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. 7,500 కోట్లు హడ్కో రూపంలో
ఈ రోజు Right, ఆంధ్రప్రదేశ్ sir. కాదండి, చెప్తూనే ఉన్నారు ఇవి. పార్టీ సీట్లు వెంకయ్య నాయుడు గారు మినిస్ట్రీ నుంచి ఈ లెక్కలు ఇవ్వడం జరిగింది. ఈ లెక్కలు విభజన భారతీయ బిల్లులు, జనతా పార్టీ విభజన బిల్లులో హామీలు మేము నెరవేరుస్తున్నాం ప్రత్యేక హోదా కాబట్టి, ఇచ్చిన మాట ప్రజలు నమ్మారు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీని గెలిపించారు. ఇదిగో వాళ్ళు కొట్టుకున్నారండి, వాళ్ళు కల పడలేదండి. ఒకసారి కలిసి ఉంటే ప్రజలు వాళ్ళని We got your point, we got your point, we got your point, sir. ఈ రోజు We got your point, sir. Wait. అభివృద్ధిని Wait, sir. కాబట్టి మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. రవి గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం వచ్చిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇగో ఈ లెక్కలన్నీ చెప్తూనే ఉన్నారు. మరి ఇట్లాంటి చెప్తున్నప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరుగుతుంది? మన యువమిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి అసలు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, దానికి శాస్త్రీయమైన సమాధానం ఇప్పటికి కూడా లేదు. 14వ ఆర్థిక సంఘం నిజం కాదని ఈరోజు రాజ్యసభలో కూడా చెప్పారు. ముందు ఆ విషయం ఒప్పుకోండి. మేము ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వడం లేదంటే వేరే విషయం, కానీ ప్రజలు కోరుకోవడం లేదని ప్రజల తరఫున ఎమ్మెల్సీ ఎన్నికలు చిత్తూరు జిల్లాలో 2 సీట్లు ఓడిపోయాయి కదా, దానికి ఏం చెప్తారు? అక్కడ తెలుగుదేశం పార్టీ 4 సీట్లు అండి, రాయలసీమలో 4 సీట్లు. చెప్పండి సార్, చెప్పండి. చిత్తూరు జిల్లాలో నేను అంటున్నా, అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అక్కడ అధికార పార్టీ పేరు మీద పోటీ చేస్తూ కూడా ఓడిపోయారు. మొత్తం 4 సీట్లు రాయలసీమలో వాళ్ళు ఓడిపోయారు. ఇంకా కమ్యూనిస్టుల మీద ఆయనకు ప్రత్యేకమైన కక్ష ఉండొచ్చు, కానీ మేధావుల సభ, ఎగువ సభ అని చెప్పేదానికి పీడిఎఫ్ పేరుతో పోటీ చేస్తే వాళ్ళు ఏదో సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారని ఈయనకి ఎందుకు అంత బాధ తెలియదు. ఇంతకుముందు 2 సార్లు గెలిచారు విశాఖపట్నంలో. ఇది వరకు పీడిఎఫ్ అభ్యర్థి 2 సార్లు గెలిచాడు. సచి చెడి ఒకసారి ఇప్పుడు గెలిచారు. చాలా మంచిదే, సంతోషం, వెళ్ళి కూర్చోండి. కానీ ఇతరులను అలా తోలనాడాల్సిన అవసరం లేదు. వెంకయ్య నాయుడు గారి పేరు ఎందుకు తెస్తున్నారంటే, వీరభోగ వసంతరాయలాగా నేనే దీన్ని 10 ఏళ్ళు తెచ్చానని చెప్పి పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకొని మేనిఫెస్టోలు వేసుకొని ఊరేగారు చూడండి. ఇవ్వకపోయినా ఇప్పుడు సన్మానాలు చేయించుకుంటారా? అది కూడా, దానికి కూడా సంస్కారం ఎలా ఒప్పుకుంటుందండి? అది కాదండి, చెప్పిన మాట తప్పే అమలు జరపకపోయిన వాడు కనీసం మూలన కూర్చోకుండా సన్మానాలు చేయించుకుంటే ఇంకా ఏం సంస్కారం అండి? మళ్ళీ మాట్లాడిన వాళ్ళని అనడము, అక్కడ మేము చేయలేకపోయాము. ఏ ప్రజలకేముంది? ఏం చేశారు? చివరి మాట అమర్ నేను మాట చెప్పాలి. పదే భారతదేశంలో లేదు ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్ను దాటేసి మీరు ఆకాశ మార్గంలో ఏమన్నా నిర్మిస్తారా? ఆ లెక్కలన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎవరిని మోసం చేయడానికి? ఇది సరైన విధానం కాదు. మేము చేయలేకపోయాము అని చెప్పండి, చంపలేసుకోండి, వేరే విషయం. అంతేగాని 23,000 కాదండి, లెక్కలు సరి చేసుకోవాలి. 62,000 కోట్ల రూపాయలు ఇచ్చారని వాళ్ళ అధ్యక్షుడు అమిత్ షా గారు ప్రకటించారన్నారు. ఆంధ్రప్రదేశ్ కాదండి, మహారాష్ట్ర 2 లక్షల కోట్లు ప్రకటించారు. వినండి, మీరు రాజధాని కన్నా మీ లెక్కలో మీకు తక్కువ చేయట్లా, మీకు ఎక్కువ చెప్తున్నా. 62,000 అమిత్ షా గారు అన్నారు ఆంధ్రప్రదేశ్కి. గ్రామీణ కాదు, మహారాష్ట్రగా 2 లక్షల కోట్లు ఇచ్చారు. 50 కోట్లు ముష్టి అనంతపురం వెళ్ళి వచ్చారు. ఆ జిల్లాలో ఆయన మిత్రుడు కూడా పోటీ చేసిన దాంట్లో ఏం జరిగింది? అక్కడ ఏం తీర్పిచ్చారు? విస్పష్టంగా అధికార పక్షంలోనే అధికార పక్షంలో ఓడించారు. అక్కడ కాదండి, ఒంగోలు, నెల్లూరు 6 జిల్లాల్లో ఓడించారు. ఇక్కడ కూడా సరే, నేను ఓటమి గెలుపుల్లోనే దీంట్లో ఉండదు. నేను పాయింట్ మాట్లాడుతున్నాను. దాంట్లో ఏంటంటే ఇది మా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చేయలేదు. ఒక చిన్న ఇంటరప్షన్. ఉండవల్లి అరుణ్ కుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడొస్తాను. ఫోన్ లైన్ కట్ అవుతుంది మళ్ళీ. అరుణ్ గారు నమస్తే. నమస్తే అమర్ గారు, చెప్పండి. ప్రత్యేక హోదా మీద మళ్ళీ ఒకసారి రాజ్యసభలో ఇవాళ చర్చ ప్రారంభం కావడంతో మళ్ళీ మనం కూడా చర్చించాల్సి వచ్చింది 4th స్టేట్లో. ఏం జరుగుతుంది అంటే, కేంద్రం స్పష్టంగా ఉన్నట్టుంది, రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రజల దాకా తీసుకుపోవడంలో సందేహపడుతున్నట్టుంది. ఏం లేదండి, ఇది ముందు నుంచి చెప్పేస్తారు, వాళ్ళు ఏమో చెప్తారు. అంటే ఏమో ఎప్పటి నుంచో అమిత్ షా గారు రాజమండ్రి మీటింగ్ నుంచి వేరే చేసినటువంటి ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తున్నారు. చెప్తూ మీకు అవసరం లేదని. చంద్రబాబు అలాగా మనం ఆల్ ఇండియాలో బిజినెస్ చేయడంలో సెకండ్ వచ్చాం, జీడిపి ఎక్కడా లేదు, నేషనల్ లెవెల్లో 7 ఉంటే మన లెవెల్ ఉందని ఈ రకంగా గవర్నమెంట్ ఏది మనం ఏమనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్ నౌ. అవును, లీడర్ ఆఫ్ ది స్టేట్. ఆయన చెప్పేది ఏంటంటే మేము చాలా బాగున్నాం, మిగతా అన్ని రాష్ట్రాల కన్నా మా రాష్ట్రం చాలా బాగుందని చెప్తున్నారు ఆయన. సో ఎలా వస్తుంది? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు బీజేపీ వాళ్ళకి. లక్కీగా ఆ రోజున రాజ్యసభ లోక్సభలో జరిగినటువంటి వాతావరణం చూసినటువంటి వస్తున్నారు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మాట ఇచ్చాం కదా మనం ఇస్తే మంచిది, మాట నిలబడుకోవడం తప్పు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ యాక్చువల్ గా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ లో తీసుకుని వాళ్ళు బయట పెట్టినట్టయితే ఎందుకో
అంటే బీజేపీ మిత్రపక్షం అవటం వల్ల చేయట్లేదేమో కానీ కాకపోతే బీజేపీ వాళ్ళు ఇంత చెప్పక్కర్లేదు. మీ గవర్నమెంట్ ఏమో ఇండియా మొత్తంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉందంటే ఇంకా మేము ఎందుకు ఇవ్వాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని వాళ్ళు అడగచ్చు. అవును, అది ఏదైనా వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదన్నది చాలా క్లియర్ గా చెప్పేశారు. ఇవాళ అయితే నేను ఇందాక చూశాను ప్రొసీడింగ్స్, ఆయన రావ్ ఇంద్రజిత్ సింగ్ క్లియర్ గా ఇచ్చే సమస్య లేదు అని చెప్పేసి కూర్చున్నాడు. ప్రతిపాదనే లేదన్నారు ఆయన. అదే చెప్పుకుంటూ ఏదో నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చారు. అరుణ్ కుమార్ ఇవాళ మాత్రం చాలా కేటగారికల్ గా అనౌన్స్ చేస్తాడు ఇచ్చే సమస్య లేదు, ఇంకా అనవసరం గొడవ చేయకండి. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు బీజేపీ నాయకుడు ఏమంటున్నారంటే మేము విశాఖపట్నంలో శాసన మండలి సీటు గెలవడమే నిదర్శనము, ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలనే కాంక్ష ఏమాత్రం లేదు అని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళని. ఈ ఎలక్షన్లు ఎలాగా గెలుస్తున్నారు, ఈ మధ్య ఏం జరుగుతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం కదా. అలా చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్ ఓడించినట్లు లెక్క అయింది. కమ్యూనిస్టులు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది నెగ్గారు. మరి జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎవరు ఓటేయరు. అందుకని దీన్ని ఆ రకంగా తీసుకోకపోతే ఏదేమైనా ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరుతోటి వీళ్ళు రూలింగ్ లోకి వచ్చారో ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది డెలిబరేట్ గా తీసి పక్కన పారేశారు. దాన్ని అసలు లెక్కే చేయట్లేదు. మరి పబ్లిక్ లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది వేచి చూడాల్సింది. ఎందుకంటే చాలా ధీమాగానే ఉన్నారు కదా వాళ్ళు. అంత 11% జీడిపి పెరిగింది అని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటూ నేషనల్ లెవెల్ కన్నా మాది చాలా ఎక్కువ క్లెయిమ్ చేసే పరిస్థితిలో లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి పెట్టుబడులు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న మాట ఎత్తితేనే ఇదేదో తప్పు అయిపోయింది. అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం అయిపోగానే ఎవడన్నా సమైక్యాంధ్ర అంటేనే ఇదేదో బూత్ మాట అనేది తయారైంది. ఇప్పుడు ఇది కూడా అలా తయారు చేస్తారేమో రేపు ఎలక్షన్ కి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అడిగిన వాడు దేశ ద్రోహి అయిపోతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్ గారు, మీరు ఫోన్ లైన్ లో వచ్చి మాట్లాడినందుకు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రసక్తి లేదని కేంద్రం తేల్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏం చేస్తున్నారనే విషయాలు మాట్లాడుకుంటే వారు కూడా రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్నది, లాభాల బాటలో ఉంది అని చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు బ్రేక్ ముందు. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇచ్చిన ప్యాకెట్ సరిగ్గా లేదని చెప్పండి. అక్షరాల తెలుగుదేశం పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో మన 22వ తారీఖు, ఇది డైరెక్ట్ క్వశ్చన్ నెంబరు, దాంట్లో కావాలంటే ఈనాడులో కూడా వచ్చిందండి, వారు చూసుకోవచ్చు. విదేశీ రుణంపై ప్యాకేజీలు సవరించాలని చెప్పి విదేశీ అంశం అసలు ప్యాకేజీలో ప్రస్తావించాలి, అది ఒకటే వచ్చింది అంటున్నారండి విదేశీ దాంట్లో. క్లియర్ కట్గా ఇంత దారుణంగా ఉందని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు ఆ ప్యాకెట్లో ఏమీ లేదని చెప్పి ఆయన ఇప్పేసిన తర్వాత ఇంకెందుకండి, ఏమొచ్చిందండి ఈ ప్యాకెట్, ఎవరికి లాభం? రెండోది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు 12,160.64 కోట్లు ఇవ్వాలి లోటు భర్తీలో, కేవలం ఇచ్చింది 3,892 కోట్లు లేఖ రాశారండి ప్రధాన కార్యదర్శి. ఇంతవరకు దాని గురించి మాట్లాడరే. వీళ్ళు దేంట్లో చేశారు? రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పన అని చెప్పానండి. సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల మంది నిరుద్యోగులుగా బయటకు వస్తూ ఉన్న నేపథ్యంలో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? పక్కన తీసుకెళ్ళి ఆ రాష్ట్రానికి ఇంకోటి రైలు అంట. నేను మాట్లాడుతున్నా, మొట్టమొదటి ప్రాధాన్యత ఆంధ్ర రాష్ట్రానికి, తర్వాత తెలంగాణ రాష్ట్రం తెలుగువాడు కాబట్టి మీకు 2,700 కోట్లు ఇచ్చాం, పండుగ చేసుకోండి. ఏ విధంగా మాట్లాడండి? ఉత్తర భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకెళ్ళి 43,000 కోట్లతో G&D ఆల్స్టామ్ కంపెనీకి రైల్వే ప్రైవేట్లు ఇచ్చారు. కడుపు తగులుకు పోదండి. ఏ విధంగా అందరూ తెలుగు వాడి కింద, ఆంధ్ర వాళ్ళ కన్నా పుడితే కనుక, తెలుగు వాళ్ళ కింద పుడితే కనుక ఖచ్చితంగా అభిమానం ఉంటుందండి ఈ ప్రాంతం మీద. ఆ నాయకుల కంటే, ఉత్తర భారతీయ నాయకుల కంటే, పాదపద్మాలు పూజ చేసుకున్న కంటే తప్పనిసరిగా ఇది అభిమానం. నేను చెప్పిన దాంట్లో పాయింట్లు మాట్లాడాలి కదా. పర్సనల్ ఎలిగేషన్స్ సరే, మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు పర్సనల్ ఎలిగేషన్ మాట్లాడతాను, నేను అడిగింది పాయింట్స్ మాట్లాడుతున్నా. ఏమి ఇచ్చారని చేయాలి? ఇప్పుడు పోలవరంలో నిన్న ఒక భాజపా నాయకుడు సుస్పష్టంగా మాట్లాడాడు, మొత్తం ఇస్తామని. ఇవాళ నేను ఉమాభారతి గారు మాట్లాడగానే మళ్ళీ పేటు మార్చేసి 16,000 కోట్లు ఏంటండి, 5,132 కోట్లు ముందు ఖర్చు పెట్టారు, 3,000 కోట్లు ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు అయింది 14 నుంచి 7,000 కోట్లు, దాంట్లో 2,890 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ అండ్ డ్రింకింగ్ వాటర్, విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్, మిగతా డ్రింకింగ్ వాటర్ తీసేస్తే మీరు ఇచ్చేది ఇంకో 5,000 కోట్ల ప్రాజెక్ట్ ఏమో ఇంకా ఇవ్వాల్సింది 31,000 కోట్లు ఖర్చు అయితే 5,000 కోట్లు ఇప్పుడు చెప్పిన లెక్కలండి నేను చెప్తున్నా. ఏం పట్టించుకోవాలి? అంతలోకి నిధులు అయిపోతాయి, ఏజ్ అయిపోతుంది. ఆయన వస్తారు, వేరే మిత్రం తొమ్మిది కింద 1 लाख కోటి 4 लाख కోటి దియా అంటారు. ఇదేనండి పరిస్థితి. పాయింట్గా ఏం చేశారని అడిగితే సన్మానాల మీద సన్మానాలు చేయించుకుంటున్నారు. పేర్లు నేను వ్యక్తిగత విమర్శలు జనాలు తెలుసు కదా. స్పష్టంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా వస్తే ఎంత లాభాలు వస్తాయి, రాయితీలు వస్తే ఎంత లాభాలు వస్తాయి.
సార్ రవి గారు ఒకటి సార్ మేము చేసే కూడా వ్యక్తిగత విమర్శలు కాదు సార్. ఆయన మంత్రిగా హోదాలో ఉన్నాడు కాబట్టి చేస్తున్నాం. ఆయన మీద వేరే ఆరోపణ ఇట్లా ఒక మాట సార్, ఇప్పుడు మొత్తం లెక్కలు ఏకరు పెడుతున్నారు. జాతీయ రహదారులకు ఎన్ని ఇస్తున్నాం, రైల్వేస్కి ఎంత ఇస్తున్నాం, మిగతాకి ఎంత ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఇతర రాష్ట్రాలు వేటికి ఇవ్వకుండా కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారా? అదే నేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఇబ్బందులు ఉందని దాని ఒక్కదానికి ఇస్తున్నారా? ఇతర రాష్ట్రాలకి ఇంతకంటే చాలా తక్కువ ఇస్తున్నారా, ఇంతకంటే ఎక్కువ ఇస్తున్నారా? ఏం జరుగుతున్నది? చాలా అదే వారు ఇందాక చెప్తున్నారు కదా, మహారాష్ట్రకు 2 లక్షల కోట్లు దాని కింద అదే పద్ధతిలో ఇచ్చారు. నిన్న కాక మొన్న తమిళనాడుకు కరువు కింద 2000 కోట్లు ఇచ్చారు. తీవ్రమైన కరువుతో ఆంధ్రప్రదేశ్ కూడా బాధపడుతుంది. ఇంతవరకు దానికి వచ్చింది ఏం లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ లేకుండా జాతీయ రహదారులు వేసే అవకాశం వీళ్ళకి ఏదో ఉన్నట్టు, గోవాలో కూడా పెట్టిన ఐఐటి ఆంధ్రప్రదేశ్లో పెడితే అది చాలా వరప్రసాదం అయినట్టు. అంటే ప్యాకేజ్ ఎలా ఉందంటే అదే మన కథ ఉంటుంది కదా, ఇదే పప్పు అనుకో, ఇదే చారు అనుకో, ఇదే మజ్జిగ అనుకో, ఇదే కూర అనుకో అన్నట్టుగా వాళ్ళు చేసి దాన్నే బ్రహ్మాండంగా శాసనసభలో ఒకరోజేమో ప్యాకేజీకి అభినందన తీర్మానం, ఒకరోజేమో ప్రజలు కూడా రేపు ఇదే పైసా అనుకో, ఇదే రూపాయి అనుకో అంటారు. ఒకరోజేమో పోలవరంకి అభినందన తీర్మానం, ఒకరోజేమో విడిగా జల సంరక్షణకు అభినందన తీర్మానం. చాలా హాస్యాస్పదంగా తయారైంది. తెలుగు ప్రజల యొక్క మనోభావాలతో వాళ్ళ యొక్క తీర్పుతో చెలగాట వాడుతున్నారు. అందులో ఇంక అంతకంటే ఏం లేదు. దానికి మూల్యం చెల్లిస్తారు మనకు తెలియదు. అందుకనే ఇంకొక మాట కూడా చెప్తున్నా, 14వ ఆర్థిక సంఘం 34% అది ఇంతవరకు సగమే ఇచ్చింది రాష్ట్రాలకు. చాలా రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి, మాకు కేంద్రం నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు రాలేదని. రేపు జిఎస్టీ కూడా వస్తే రాష్ట్రాలు పూర్తిగా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుందన్న ఆందోళన కూడా ఉంది. దిగజారుతున్నాయి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన వాళ్ళలో రాజ్యసభలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు చాలా బాగా మాట్లాడినారు. కేశవరావు గారు చెప్తున్నారు, ఎన్డీసీ ఉన్నతమైందా, అత్యున్నతమైందా, పార్లమెంట్ అత్యున్నతమైందా అని అడుగుతారు. తప్పనిసరిగా దాన్ని మనం స్వాగతించాలి. ఈ విషయంలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు వైరుధ్యం ఏం లేదు. ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చినవి తప్పకుండా అమలు వాళ్ళని మనం అభినందించాలి. ఆ తెలుగు ప్రజలుగా ఆ స్ఫూర్తి, ఆ సుహృద్భావం ఉండాలని కూడా మనం కోరుకోవాలి. చేసేది ఏదైనా ఉంటే బీజేపీనే చేస్తుంది. ఆ మాటకు వస్తే వాళ్ళు ఎక్కడ మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, తెలంగాణ మీద వాళ్ళకి కన్ను ఎక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకి అంతగా లేదు. కాబట్టి మోడీ గారు, నేను మొన్న కూడా చెప్పాను మీ కార్యక్రమంలో, వెంకయ్యనాయుడు గారు ఉగాది ఉత్సవాలు జరిపి మోడీని పిలిస్తే అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ పేరు కానీ వెంకయ్యనాయుడు గారి పేరు కానీ చెప్పలేదు. అది బీజేపీ యొక్క రాజకీయ ప్రయోజనాల లెక్క వల్ల జరుగుతుంది తప్ప రాజ్యాంగబద్ధత ఇందులో ఏం లేదు. గోవింద్ రెడ్డి గారు, ఇంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ మాట అన్నారు, ఏమిటంటే సమైక్యాంధ్ర అంటేనే బూతు అనే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు గతంలో. వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యేక హోదా అనేది కూడా ఒక దేశద్రోహం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అనే వాతావరణం క్రియేట్ చేస్తారేమో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అంటున్నారు. అదే అంటే ఇందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ లేకంటే బీజేపీ కానీ, అంటే వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ విధానం ఏదైతే చెప్తున్నారో ఈ మాటలను బట్టి కూడా ప్రజలంతా కూడా మభ్యపెట్టేసి ఇదంతా కూడా తప్పుడు ప్రచారము, తప్పు అంటే అసత్యాన్ని సత్యంగా చూపడానికి ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ మనం అనుకున్నాము, దాంట్లో నథింగ్ స్పెషల్ అట్ ఆల్. మీరు తెలుగుదేశం ఎంపీ చెప్పినట్టు కదా, పొట్లం విప్పి చూస్తే ఏం లేదు అందులో, దాంట్లో ఏమీ లేదు. ఇక రోడ్స్ అంటే గినా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశమంతా డెవలప్ చేసుకుందాం అనుకున్నారు. మనకు అన్నట్టుగా మహారాష్ట్రలో ఇచ్చారు, తెలంగాణలో ఎన్నో రోడ్స్ డెవలప్ చేయాలి కదా. మద్రాసు నుంచి కలకత్తా పోవాలంటే ఆంధ్రప్రదేశ్ మీద నుంచే పోవాలి. సార్ ఇప్పుడు మొన్న కూడా తెలంగాణలో మళ్ళీ కొన్ని రోడ్లను అడిగితే నేషనల్ హైవేకి అన్నీ కూడా తీసుకోండి అని చెప్పినారు. 16 రోడ్లో 18 రోడ్లో. కాబట్టి అంటే దేశం మొత్తం మీద ఇచ్చేటువంటి దాంట్లో మీరు ఇచ్చేటువంటి విషయమే కానీ దయవుంచి బీజేపీ వాళ్ళు మిగతా ఎక్కడైనా ఏమైనా చేస్తే చెప్పుకోవాలి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మేము ఎక్కువగా చేస్తున్నామని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రెండోది, అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమైతూ ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాకెక్కువ ఇవ్వడం లేదు, ఇది కావాలి, ఇది రాష్ట్రం ఇబ్బందికరంగా ఉండేటువంటి అనేటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు, మాకేం అవసరం లేదు, చాలా బాగున్నాం, మా జిఎస్డిపి చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ చూసినా అభివృద్ధి కనపడతా ఉంది, ఈ యొక్క కోట్ల రూపాయలంతా కూడా ప్రవహిస్తూ ఉంది. ఎక్కడ ఏం ప్రవహిస్తూ ఉంది, మేము మొన్న విజయవాడ పోయి చూసినాము, అక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు. ఆ రోడ్లు పోవాలంటే సార్ మామూలుగా సెక్రటేరియట్కు 1 వే, అదంత చిన్న కరకట్ట మీద పోవాలా. సో అదంతా
ఇప్పుడు మనం ఈ డెవలప్ చేద్దామన్నటువంటి సిటీ కూడా టోటల్ 130 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈజ్ అంతా డెవలప్ చేసిన ఇట్ ఈజ్ లెస్ దాన్ 10% ఆఫ్ హైదరాబాద్ సిటీ, 5 to 6% ఆఫ్ సిటీ లైక్ ఢిల్లీ అండ్ బాంబే. దీని గురించి మనం రోజు చెప్పుకుంటూ ఇదేదో భూతల స్వర్గం చూపించుకుంటూ మీరు ఏమీ తీసుకొద్దామనేటువంటిదే చాలా బాధాకరమైన విషయం. ధన్యవాదాలు చెప్పాలండి మీరు యుగంధర్ రెడ్డి గారు. ఎందుకంటే 3 స్మార్ట్ సిటీలు ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు 2 ఇచ్చారు, తమిళనాడుకి 12 ఇచ్చారు. అది నేను చెప్పిన తప్పైతే ఫిగర్ కరెక్ట్గా ఆయన దగ్గర నాకన్నా కరెక్ట్గా ఉంటాయి. ఇది కూడా చెప్పేసేయండి, ఆయన సన్మానం చేయాలని తప్పు లేదండి. చెప్పేసేయండి గౌరవనీయులు I'll come to you, sir. I'll come to you, sir. Wait, sir. I'll come to you. Sir, wait, sir. Vishwardhan Reddy garu, please wait for 1 minute. You please wait for 1 minute. You please wait for 1 minute, Vishwardhan Reddy. I'm coming to you. Wait. ఒకసారి నేను ఎక్కువ చెప్పాను. ఒక పాయింట్ ఏంటంటే అనంతపురం మిగతా చోట్లకి 50 కోట్లు ముష్టి ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. పాయింట్ నెంబర్ 2 నేను ఇప్పుడు చెప్పిన విషయం అండి. 3 స్మార్ట్ సిటీలు తెలంగాణ, నా తెలుగు సోదరుని తెలంగాణకు 2 ఇచ్చి తమిళనాడుకి 12 స్మార్ట్ సిటీలు ఇచ్చినప్పుడు అర్థమైంది. 3వ పాయింట్ ఏంటంటే చట్టంలో 2018 నాడు ఖచ్చితంగా పోర్ట్ ఇవ్వాలండి. అంటే తమిళనాడు అడగకుండా దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలో 2వ పోర్ట్లు కేవలం ముంబై పక్కన తప్పితే 2 మేజర్ పోర్ట్లు ఈ దేశంలో ఏ స్టేట్కి లేవండి. అలాంటి తమిళనాడులో చెన్నూరు, మెద్రాస్ అండ్ ఇగ్మూర్ అండ్ టూటికోర్ ఉంటే 3వ పోర్టు కొల్లేచెల్లకి ఈ క్యాబినెట్ 25,000 కోట్ల రూపాయలు పెట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆమోదించిందండి మొన్న. ఏంటండి ఇది? మనకు చట్టంలో ఉన్నదానికి మాత్రం దిక్కులేదు. చట్టంలో మొన్న ప్రధాన కార్యదర్శి వారు చెప్తున్నారు ఇక్కడికి తెలంగాణకి 2, ఆంధ్రాకి 3, అక్కడికి 12 ఇచ్చారు తమిళనాడుకి అని. రైట్, విశ్వవర్ధన్ రెడ్డి గారు, టైమ్ ఈజ్ యోర్స్. పాయింట్ టు పాయింట్ మాట్లాడారు, దయచేసి పాయింట్ టు పాయింట్ చెప్పండి. కొంతమంది పెద్దలు ఏంటంటే ఇప్పుడు మేము రాయలసీమలో కదా, మాకు 100 రూపాయలు కూడా ఎక్కువే కనపడుతుంది. కొంతమందికి 50 కోట్లు ముష్టిగా కనపడుతుంది, 1000 కోట్లు ముష్టిగా కనపడుతుంది. కాబట్టి మేమేంటంటే గోల్డ్ స్కూల్ కాదు కాబట్టి మేము అన్యాయం అండి. కాబట్టి మాకు పెద్ద డబ్బులే కనపడతాయి. మాకు ఒక్కటి అమర్ గారు చెప్పండి. ప్రత్యేక హోదా అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇక్కడ స్టూడియోలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం అనుకున్నాము. సార్, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం అనుకున్నాము. స్మార్ట్ సిటీస్ తెలంగాణకు 2, ఆంధ్రాకు 3, తమిళనాడుకు 12. తమిళనాడుకు 3వ పోర్ట్ ఇచ్చారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. నాకు అవకాశం ఇస్తే కదా. కమ్యూనిస్ట్ అంటే నాకేం అభ్యంతరం లేదు. కమ్యూనిస్ట్ పార్టీకి ఎందుకు డోంట్ హిట్ బిలో ది బెల్ట్, అది మంచి పద్ధతి కాదు. అదేం పేద జోక్ కాదు, నాకేం అభ్యంతరం లేదు కమ్యూనిస్ట్ భావాన్ని. కానీ నేను జర్నలిస్ట్ గా చాలా మాట్లాడవచ్చు, కమ్యూనిస్ట్ గా మాట్లాడాలంటే ఇంకా చాలా మాట్లాడవచ్చు, రేవు పెట్టచ్చు. పదే అదెందుకు సమస్య చర్చ పక్కదో పట్టిస్తావు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, కమ్యూనిస్ట్ పార్టీ అనుకోని మాట్లాడు, కొంపేం మునగదు. తప్పిస్తారు, నాకేం బాధ లేదు. మీరంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు చలసాని శ్రీనివాస్ గారి పాయింట్ చాలా అంటున్నారు. రాయలసీమకు సంతోషిస్తున్నారా? రాయలసీమకు వెనకబడిన దాని కింద ఇచ్చిన నిధులతో మీరు సంతోషిస్తారు. సన్మానం చేస్తారు. సన్మానం 50 కోట్లకు ఇంకో సన్మానం మొదలు పెడతారు. మీరు కనీసం మీరు ఆయన అనవసరంగా రెచ్చగొట్టమాకండి. ఇంకో సన్మానం ఉంటారు అక్కడ, ఆయన ఇంకో సన్మానం ఉంటారు. ఎవరినెవరు రెచ్చగొట్టక్కర్లేదు, ఇంకో సన్మానం ఉంటారు అంటున్నాను. పాయింట్ టు పాయింట్ చెప్పండి. పాయింట్ టు పాయింట్ వారు అడిగిన దానికి పాయింట్ టు పాయింట్ చెప్పండి. కానీ వంశవరాలు చెప్పేస్తున్నా మీరు ఎప్పుడైనా లేదు, ఎప్పుడైనా చెప్పండి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి వామపక్ష ప్రభుత్వము, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారు ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా వచ్చినటువంటి రాష్ట్రాలు అది అబద్ధం. అది ఎందుకు టైం వేస్ట్? అదే మాణిక్ సర్కార్ లేఖ రాశాడు, మాణిక్ సర్కార్ మోడీకి లేఖ రాశారు. నేనేం మాట్లాడాలో రవి గారు చెప్తే మీరు చెప్పారు అవాస్తవం కదా. మీరు చెప్పారు అబద్ధం ప్రచారంలో పెట్టారు. మాణిక్ సర్కారు లేఖ రాశాడు. చెప్తున్నా కానీ ఈశాన్య రాష్ట్రాలు మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా మీరు మాట్లాడింది తప్పు అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఏమని
ఈశాన్య రాష్ట్రాల్లో సిపిఎం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మాణిక్య సర్కార్ గారు ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాల్లో ఈ దేశంలో పన్నుల్లో మార్పు వచ్చిన తర్వాత, సంస్కరణలో మార్పు వచ్చిన తర్వాత దానివల్ల ఉపయోగం లేదని చెప్పింది వాస్తవమా? వాస్తవం కాదంటున్నా నేను. వాస్తవం కాదు. బీజేపీ చేస్తున్న ప్రచారం అది వాస్తవం కాదు. పవర్లో కానీ, ఎయిర్పోర్ట్ లో కానీ, లేకపోతే హౌసింగ్ లో కానీ, లేదా కమర్షియల్ ఇండస్ట్రీస్ లో కానీ, కమ్యూనికేషన్ ఐటీలో కానీ, విద్యాసంస్థలో కానీ, వాస్తవమా కాదా? వాస్తవం కాదు. వాస్తవం కాదు. ఆయన 2015 జూన్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే మీ అజెండా. అభివృద్ధిని అడ్డుకోవడమే మీ అజెండా. ఈ రాష్ట్రాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వచ్చింది అభివృద్ధిని అడ్డుకుంటున్నారంట, విమర్శలు చేయడము, వచ్చే మాట తప్పిన వాళ్ళు ముందు దానికి చేయకుండా మాణిక్ సర్కార్ని ఎందుకు అడ్డం పెట్టుకుంటారు? మాణిక్ సర్కార్ 2015 జూన్ లో లేఖ రాశాడు. మీరు ఈ ప్రణాళిక ఆయన సమయం అడిగారు. అంతేకాకుండా 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కూడా మీరు డబ్బులు ఇవ్వలేదని ఆయన ఇంకో లేఖ రాశాడు. ఆయన ఒక్కడే కాదు, ఈశాన్య రాష్ట్రాలన్నీ రాశాయి. మీరు పాలిస్తున్న అస్సాం శాసనసభలో కూడా ప్రతిపక్షాలు దాని మీద తీర్మానం చేశాయి. ప్రత్యేక హోదా మీద వాళ్ళు అక్కడ కూడా ఆందోళన చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదో చెప్తే చెప్పండి, లేదా ఊరుకోండి. కానీ అసందర్భంగా అన్ని లేనిపోయిన అవాస్తవాలు చెప్పకండి. రైట్ సార్, చెప్పు విష్ణు, ఇప్పుడు చెప్పండి. మీరు ఇంటర్వ్యూన్ కావద్దు, మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీకు అవకాశం వచ్చింది. నేను అమర్ గారు పెద్దలు రవి గారికి ఒకవేళ ప్రత్యేక హోదా అనేటువంటిది మేము చెప్పాము. మీరు పాయింట్ టు పాయింట్ చెప్పమనంటే చెప్పడం లేదు. మీరు ప్రత్యేక హోదా అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేటువంటిది మార్పు చేసి 2017 తర్వాత ఈ దేశంలో ఏ రాయితీలు 2022 వరకు ఉన్నాయండి అని చెప్తుంటే ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మేము పేరు మార్చి ఇచ్చాము. దశల వారీగా అంశాలు ప్రజల ముందర పెట్టాము. ప్రజలు అర్థం చేసుకున్నారు. అయినా బీజేపీ మీద కోపంతోనో, ఈ రాష్ట్ర ప్రజల మీద కోపంతోనో కొంతమంది మేము ప్రజల ముందర పెట్టాము. ఈ రాష్ట్రం అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నాము. మేము చెప్పిందంత తప్పైతే కాదు, మీ మాటను సమర్థిస్తున్నానండి. మేము మిమ్మల్ని సమర్థిస్తున్నాను. చిత్తశుద్ధి లేకుండా మీరు రాష్ట్రంలో పనిచేస్తున్నాననే విషయాన్ని సమర్థిస్తున్నా. మీరు కరెక్ట్. అది ఓకే. విష్ణు గారు మీరు అన్న మాటని కరెక్ట్ గా విష్ణు గారు మీరు చెప్పిన మాటని సమర్థిస్తున్నా. ఇప్పుడు విష్ణు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఎవరు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కానీ మీరు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఖచ్చితంగా అంటే 5 సంవత్సరాలని ఒకరంటే 10 అంటే 15 ఏళ్ళు ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? 2022 వరకు కూడా 2022 వరకు కూడా ప్రత్యేక హోదా చాలా రాష్ట్రాల్లో ఉంది. అది కంటిన్యూ అవుతూ ఉంది. మీరు ఎన్డీసీనో లేకపోతే 14th ఫైనాన్స్ కమిషన్ అని చెప్పి మీరు ఏదో బూచి చూపించి ఇది ఇవ్వకుండా ఉండడం సరైన పద్ధతి కాదు. ఒక దీనికి ఈ దేశంలో నిద్రపోయాలని లేపచ్చు, వాస్తవం తెలిసినా కూడా నిద్రపోతున్నట్టు నటించాలి. ఇక్కడ వర్తిస్తుంది, మనకు వర్తిస్తుంది. అది బీజేపీ ప్రధానమంత్రికి ఇవ్వకపోయినా ఇచ్చినట్టు తోక కుక్క నూపుతుందా, కుక్క తోక నూపుతుందా? పార్లమెంటు, నీతి ఆయోగ్ అనే కన్సల్టెన్సీ సంస్థలు ఇది వస్తుంది. క్యాబినెట్ ఎవరు సుప్రీము వాళ్ళు అనుకుంటే జరగదా?
కొంతమందికి వాస్తవం తెలుసు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలుసు, తెలిసి కూడా కొంతమంది సమయం అయిపోయింది మరి. ఏమండి 50 కాదు, ఒకసారి రాయలసీమకి 50 కోట్లు అంటే 50 కోట్లతో 3 కిలోమీటర్ల రోడ్డు కాదండి రాయలసీమ ఇవాళ. కాదండి రాయలసీమకి 1050 కోట్లు కాదండి, నేను 50 కోట్లు జిల్లాకి, మీరు తెలంగాణ 9 జిల్లాకి 450 కోట్లు చొప్పున 1300 కోట్లు ఇచ్చినప్పుడు తెలియట్లేదా? ఏమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి? మీరు రండి, అనంతపురం రండి, అక్కడ క్యాండిడేట్స్ వాళ్ళు ఎన్నికల్లో జరిగితే ఏం చేశారు? మీ క్యాండిడేట్స్ ఏం చేశారు? 3వ ప్లేస్ లో క్యాండిడేట్లు వెళ్ళిపోలేదా? రాజకీయాలు పక్క మాట్లాడలా, కడుపు రాయలసీమలో కానీ రాయలసీమలో నీళ్లు ఏమని ఇంకొకటండి, ప్రాజెక్టులో అందరిని తగ్గించేశారు కోట. ఆంధ్ర కాదు, అందరిని గాలి దగ్గరికి నీళ్లు తగ్గిస్తే కోట తగ్గిస్తే మీరు ఏం చేస్తున్నారు? బడ్జెట్ తగ్గించారు. రాయలసీమ ప్రాంతం విష్ణువర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది డిస్కషన్. రవి గారికి, గోవింద్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన ఉండవల్లి అరుణ్ గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. అయితే ఆ స్పష్టతను చివరి ప్రజ వరకు కూడా తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం, అధికార పక్షం సిద్ధంగా ఉన్నట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతమైన అభివృద్ధి దిశగా నడుస్తున్నది, పరిగెత్తుతున్నది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం, దాన్ని చూసే బహుశా కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం లేదని అనుకుంటున్నదేమో. ఏదేమైనా చట్టసభలో మాత్రం ఇంకా దీని మీద చర్చ జరుగుతూనే ఉంది, విపక్షాలు పట్టుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. 2019 వరకు వేచి ఉండాల్సిందే. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.